తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీ అయితే దగ్గర 32 రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన చేస్తామంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికి వస్తే ఓసారి మనసు బాగా ఆందోళన ఆవేదన చెందే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాన ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మొన్న ఒక కథ చెప్పాను. భస్మాసురుడు శివుడిని వరవడగతాడు, పాపం బోళా శంకరుడు వరమిస్తాడు. ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం. మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది కూడా శంకరుడు మారిగా బోలా శంకరుడు మారిగా మీరందరూ కూడా వరం ఇచ్చేశారు, ఓటు ఇచ్చేశారు, ఓటు వేసేశారు. ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద చేయబెట్టాడు, అందరిని బూడి చేయడానికి. అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు, మహావిష్ణు దగ్గర మొరబెట్టుకున్నాడు. నన్ను తప్పు అయిపోయింది, దుర్మార్గుడికి వరం ఇచ్చా కాబట్టి కాపాడండి అంటే ఆయన మళ్లీ చూస్తే మీరు మహిషాసుర మోహిని అవతారం ఎత్తి డాన్స్ చేసి వీడిని మెప్పించి వాడి చెయ్యి వాడిని తినిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే భగవంతుడికే తప్పలేదు ఈ కష్టాలు. నేను అందుకే చెప్తున్నా, విష్ణుమూర్తి వచ్చి చేసే వరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేయబెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఇంకా బతికున్నాం, అక్కడ బూడిదైపోయారు కానీ ఇంకా జీవోత్సవాలుగా బతికున్నాం. అందుకే నేను అడుగుతున్నా, మళ్ళా మీకు ఒకే అవకాశం 87 రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి. అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికే నేను గాని జనసేన గారు గాని మీకు ఇవ్వరు. ఇంకా 87 రోజులు ఓపి పట్టాలా, కోర్టుకు పోవాలా? మిమ్మల్ని అభినందిస్తున్నా. 5 ఏళ్లు పోరాడారు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం ఎప్పుడూ జరగలేదు. అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని, ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా జరగలేదు. కడాన మిమ్మల్ని చూస్తే ఇక్కడ అడుగడుగునా మిమ్మల్ని హింస చేశారు. ఇక్కడే మా పోలీసులు ఉన్నారు. పాపం వాళ్ళని నేనేం మాట్లాడను కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అయితే రాక్షసులు కూడా అంత అరాచకాలు చేయరు. అన్ని అరాచకాలు చేశారు ఈ పోలీసులే. రేపు మళ్ళా మీకు జిందాబాద్ కొట్టబోయేది కూడా ఈ పోలీసులే. తొందరలో వస్తారు మళ్ళీ మీ దగ్గరికి. వచ్చేట్టుగా చేస్తున్న అదే ప్రజాస్వామ్య విశిష్టత. నేను చాలా విన్నాను, చాలా చూశాను. ఇన్ని రోజులు మీరు ఆందోళన చేస్తా ఉంటే కడానిక్కడ ఆడబిడ్డలుంటే ఆందోళన చేయనీయకుండా చేయడం కోసం డ్రోన్స్ పంపించి బాత్రూముల పైన ఎగరేసే పరిస్థితికి వచ్చారంటే, మీరు పాదయాత్ర నడుస్తా ఉంటే భోజనం చేయడానికి టెంట్లు వేయనీయకుండా మిమ్మల్ని రోడ్డు మీదనే భోంచేసే పరిస్థితి తీసుకొచ్చారంటే, ఇప్పుడు కూడా అన్నారు ఈ స్కూల్ ఎట్టిచ్చారు పాపం వాళ్ళు ఏం చేస్తారని అంత భయం ఉంది. అంటే ఒక దుర్మార్గుడు పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్నా భయపడే పరిస్థితికి వస్తున్నారంటే, ఇవన్నీ కూడా మనం చూస్తే దీంట్లో ఆశ్చర్యం లేదు. ఇప్పుడే రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రఘురామకృష్ణరాజు ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో, సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టి మళ్లీ అతన్ని జైలుకు పంపించారు.
ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే మేమందరం బయట ఉన్నాం. ఇక్కడ నేరుగా హైకోర్టుకు వెళ్ళాం, సుప్రీంకోర్టుకు వెళ్ళాం, ప్రెసిడెంట్కి లెటర్ రాశా, ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశా, గవర్నర్కి లెటర్ రాశా. అయినా కూడా కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి పంపించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లన్నీ తీసుకుని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు. ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో వేశాడు మళ్ళీ ఆ కేసు. ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది. ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వస్తున్నాడు. మీటింగ్కి వస్తా ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే